కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదక ద్రవ్యాలపై కలిగే నష్టాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నషాముక్త భారత్ అభియాన్ గొప్ప ప్రాజెక్ట్ అన్నారు. వ్యసన బాధితులను గుర్తించి వారిని దాని నుంచి విముక్తులను చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ ప్రాజెక్టును రూపొందించిందన్నారు. యువత మత్తుకు బానిసై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని కలెక్టర్ సూచించారు. ఇక్కడ మనము గత 2 సంవత్సరాల నుంచి కూడా భారత్ ప్రోగ్రామ్స్ కంటే ముందుగానే మనము కాన్షియస్నెస్ క్లబ్స్ పెట్టుకొని కలెక్టర్ గారి ప్రత్యేక చొరవతో అన్ని శాఖలు ఇన్వాల్వ్ చేసి చాలా బాగా మనం జిల్లాలో చేస్తూ ఉన్నాము. అన్ని కాలేజీలలో కూడా కాన్షియస్నెస్ క్లబ్స్ ఏర్పాటు చేశాము. వాటి మీద మీకు అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నాము. ఈ పిల్లలందరూ కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఈ చదువుతో పాటు మంచి విలువలతో వాళ్ళ జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లే విధంగా డ్రగ్స్ బారిన పడితే జరిగే పరిణామాలు వాటి నుంచి పిల్లల్ని కాపాడుకోవడానికి సమాజంలో ఒక చైతన్యవంతమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ఆదేశాల మేరకు రాష్ట్ర మొత్తంలో కూడా అన్ని కాలేజీలు, స్కూల్స్, ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఆఫీసుల్లో కూడా ఈరోజు ప్రతిజ్ఞ జరిగింది మేడం. అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మన జిల్లాలో డ్రగ్స్ లేని జిల్లాగా మార్చడానికి మనం అందరం కూడా కృషి చేస్తున్నాము. ఈ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ కలిపి